ఈ అంత్యక్రియల్లో కొంత తేడా ఏమైనా కనిపిస్తుందా అన్న? అంత నిర్బంధం మధ్యలో అయితే అంత్యక్రియలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఎందుకనంటే కనీ పెంచిన తల్లిని చూస్తందుకు ఆంక్షలతోని కొడుకు రావడం, చుట్టూ బందోబస్తుతోని అంత్యక్రియలు జరగడం, కన్న కొడుకు తల్లి చనిపోతే ఏడవాలనేటువంటి ఏడవటానికి కూడా సర్కారు పర్మిషన్ కావాలనేటువంటి స్థితిలో ఈ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఎంత దుర్మార్గమేనంటే ఈ దుర్మార్గాలు మనలాంటి వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు దీన్ని పసిగట్టకపోతే రేపు రేపు ఇదే సమస్య ప్రతి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అది ఎట్లా అనంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు పైశాచికత్వంతో కొనసాగుతున్నటువంటి రాజ్యాలు. గాథ విషయానికి వస్తే భారత రాజ్యాంగంలో భాగంగానే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఈ దేశంలో. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు భారత రాజ్యాంగం బతికున్నట్ట మరణించినట్ట. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మాట్లాడేటోళ్ళు వాళ్ళ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచన చేయాలి. రాజ్యాంగం బతుకున్నదా, లేకపోతే రాజ్యాంగం తగలబడుతున్నదా, లేకపోతే ఇంకేమైనా అవుతున్నదా అని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన ప్రజలు, పీడిత ప్రజలంతా ఏకంగానంత కాలం ఇలాంటి ఏడవటానికి కూడా సర్కార్తో పర్మిషన్ తీసుకొని సాగులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజా సంఘాలని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఈరోజు మౌనం పాటించి లోపలికి వెళ్ళి బయటకు రానటువంటి సందర్భాలు అంటే భయాందోళనకు గురి చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నేను ఒకటే చెప్తా పెద్దన్న, మనిషి ఎంతకాలం బతుకుతాడు అనేది ఎవడో చెప్పలేము. కానీ బతికినంత కాలం రోజు వస్తే మనం బతుకున్నది ఎప్పుడు నేనేమంటే ఆ తల్లి నిన్న చనిపోయింది, కానీ ఒకటే రోజు చనిపోయింది. ఈ సంఘాలు పెట్టుకొని లేకపోతే ఇంకో రకరకాలుగా కాన్సెప్ట్లు పెట్టుకొని తిరుగుతున్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, కొన్ని కుల సంఘాలు కావచ్చు, కొన్ని ఏమంటారు ఉద్యమ సంఘాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నాయని దందాలు, ఉద్యమాలు కాదు. దందాలు చేస్తాడే రాజ్యానికి భయపడతాడు. ఏ దందా ఏనోడు రాజ్యానికి ఎందుకు భయపడతాడు? ఉంటే ఉంటాం, పోతే పోతాం అనేటట్టుగా ఫైట్ చేస్తాడు. ఎవడైతే దందాలు చేస్తాడో ఆ దందాలు చేస్తాడే రాజ్యం కాళ్ళ కాడ మోకరిల్తాడు. మోకరిల్లేటోడు ఎట్లాగా భయపడతాడు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మన పెద్దోళ్ళని చేసినట్టు అయితే అన్న. ఈరోజు తల్లి చివరి చూపు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇన్నతో మాట్లాడాలంటే అనుమతులు లేవు. అనుమతులు తీసుకొని మాట్లాడాల్సిన సందర్భం ఇక్కడ ఏర్పడింది. ఇట్లాంటివి గతంలో ఎప్పుడన్నా ఉన్నాయా? ఎక్కడ లేవు ఇవి, ఎక్కడ లేవు. నిర్బంధంగా నేను గాథ ఇన్నన్న తల్లి దేహం దగ్గర నిలబడి గాథ ఇన్నన్నని కనీసం పలకరిద్దామనేటువంటి ఏ కొడుకైనా భూమి మీద ఎంత కర్కశకుడైనా ఎంత పెద్ద విప్లవకారుడైనా తల్లి చనిపోయిందంటే మనసు చెలించిపోతుంది, దుఃఖం తెలవకుండానే వస్తుంటది. అలాంటి కొడుకును మందలియాలనుకోవడం మానవతం కదా. ఆ మానవతంతో నా తల్లి అయినా ఆయన తల్లి అయినా తల్లులు ఎవరైనా తల్లులే, ఆ తల్లులను మనం ప్రేమించాలి అనేటువంటి గుణంతో చాలా దూరం నుంచి ఆ తల్లిని చూస్తానికి వచ్చినాం. ఎందుకు ఇంత గొప్ప యోధునిగా అన్నావు కదా నువ్వు, నీ ముఖం ఎట్లుంది ఒకసారి చూడాలి తల్లి అని చెప్పి, నీ కాళ్ళకి దండం పెట్టాలి తల్లి అని చెప్పి ఇంత దూరం వచ్చాం. ఇలా ఈ ఊర్లో ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు అంత్యక్రియలకు వచ్చి పాల్గొనడం అంటే గాథ ఇన్నన్న లాంటి కొడుకు నా తల్లికి అనగలిగింది, కన్నది కాబట్టినే ఈ అంత్యక్రియలు ఇంత గొప్పగా ఇంత దుఃఖంలో సాగినాయి.